నమస్కారం. వచ్చే వర్షాకాలంలో ఎర్రకాలువ రైతులు ఇబ్బంది పడకుండా నందమూరి ఆక్విడక్ట్ వద్ద పూడికను తొలగించాలని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఇరిగేషన్ అధికారులను కోరారు. స్థానిక మండలంలోని నందమూరి అక్విడక్ట్ను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసి అక్విడక్ట్ మొత్తం కూడికిపోయే పరిస్థితిలో ఉంటే ఆ పనులు రైతులు చేసుకోవాలని చెప్పడం సమంజసం కాదని అన్నారు. అధికారులకు నివేదించి వెంటనే ఈ పూడిక తీయిస్తానని చెప్పారు. రైతులకు తాను అండగా ఉంటానని, పూడిక పనులకు సమయం లేనందున అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరు, సెట్టిపేట, మారంపల్లి, ఆరుల గ్రామాలకు చెందిన రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. భీమవరంలోని వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామివారి భక్తులకు శనివారం అన్నసమారాధన నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు పూజలు నిర్వహించిన అనంతరం టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్ భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ మహోత్సవ కమిటీ సభ్యులు, టీడీపీ, జనసేన నాయకులు కోరిపల్లి శ్రీనివాస్ చౌదరి, చోడిశెట్టి నారాయణస్వామి, చించినాడ ప్రసాద్, చోడిశెట్టి సూరిబాబు, ములుగుర్తి లక్ష్మీనాగప్రకాష్లు పాల్గొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలోని గంగాదేవి మహంకాళి అమ్మ వెంకమ్మ ఆలయంలో శనివారం ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రాజు ఆధ్వర్యంలో మహిళలు 1008 కలశాలతో జలాభిషేకం చేశారు. గ్రామంలోని మంచినీటి చెరువు నుంచి ఆలయ ప్రాంగణం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాసరాజు, ఇతర ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా జలాభిషేకం అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం అమ్మవారికి సారే, చీర సమర్పిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. అనంతరం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాలు నోము నోచుకునే భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. తెల్లవారుజామున మొదలైన దర్శనాలు సాయంత్రం 8 గంటల వరకు కొనసాగాయి. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. జూన్ 4న నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రాంతంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఈ మేరకు కాట్రేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా స్థాయి అధికారులతో కలిసి తనిఖీ చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు పకడ్బందీగా చేపట్టినట్లు వెల్లడించారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి వసతులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ శ్రీధర్, పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె చంటిబాబు, ఆర్ఎండ్ బిఎస్సిబి రాములు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం జరిగిన చూర్ణోత్సవం, వసంతోత్సవం, అలాగే ఆలయ ప్రాంగణంలో శయన మహావిష్ణువు అలంకరణ భక్తులను అలరించింది. ముందుగా ఆలయంలో చలువ చప్పర వాహనంపై స్వామి అమ్మవార్లను ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆ తరువాత హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ శ్రీవారి వాహనం వీధుల్లో విహరించింది. ఆ తర్వాత స్థానిక పాదుకా మండపం వద్ద ఉన్న పాత కళ్యాణ మండప ఆవరణలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ ఉత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్చకులు పలువురు మహిళలు శ్రీవారి కీర్తిని స్తుతిస్తూ వడ్లు దంచారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీవారికి అమ్మవార్లకు వసంతాలను సమర్పించారు. ఆ తర్వాత భక్తులపై అర్చకులు వేడుకగా వసంతాలను చల్లుతూ జరిగిన తిరువీధి సేవ చూపరులకు కన్నుల పండుగగా అయింది. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరితే ప్రతిభావంతులుగా తయారవుతారని కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సిఎస్టిఎస్ డిగ్రీ కళాశాలలో శనివారం జోనల్ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే పలు సూచనలు చేశారు. అనంతరం భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు తీసుకొస్తున్న సంస్కరణల గురించి వివరించారు. విద్యాశాఖలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యను అందించేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్కు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కావున ప్రభుత్వ డిగ్రీ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. డిపార్ట్మెంట్ పరిధిలో 169 డిగ్రీ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడుస్తున్నాయి. వీటన్నిటిలో కూడా 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని సమగ్రంగా తయారు చేసే విధంగా డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంది. కాబట్టి పిల్లలందరినీ కూడా ముందు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో చేర్పించండి, తద్వారా వాళ్ళు ప్రయోజకులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ విధంగా మేము పనిచేస్తున్నాము. సో ఈ రకంగా యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు దాన్ని ఏమంటామంటే GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో, అంటే 18-23 ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలందరూ కూడా చదువుకోవాలి డిగ్రీలు. రెండోది అమ్మాయిలు కూడా సరి సమానంగా అబ్బాయిలతో చదువుకోవాలి. 3 సమాజంలో ఎవరైతే ఈ విద్యా అవకాశాలకు దూరంగా ఉండే విధంగా ఉన్నారో SCలు, STలు, BCలు, మైనారిటీలు లాంటి వాళ్ళు కూడా హైయర్ ఎడ్యుకేషన్లో ఆ పిల్లలు చదవాలనేది యాక్సెస్ టు హైయర్ ఎడ్యుకేషన్లో భాగం. ఈ డిగ్రీ కాలేజెస్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏ రకంగా ఇవ్వాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ రోజున కాలేజ్ ఎడ్యుకేషన్ పనిచేస్తూ ఉంది. దీంట్లో ప్రధానమైనది కరికులం డిజైన్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా కరికులం డిజైన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ డాక్టర్ ఎస్ శోభారాణి, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ తులసి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో 4వ తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ కు ఉద్యోగుల నియామకం వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలని కోరుతూ పాదయాత్ర పాల్గొన్న లోక్సభ అభ్యర్థి ఉమాబాల. ప్రపంచ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న థైరాయిడ్ రోగం తణుకులో స్పష్టం చేసిన ప్రముఖ వైద్యులు నాగమోహన్ రావు. తప్పిపోతున్న చిన్నారులు, ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని హితవు పలికిన తణుకు రూరల్ సిఐ నాగేశ్వరరావు. రికార్డులు లేని వాహనాలను స్వాధీనపరుచుకున్న పోలీసులు వివరాలను ప్రకటించిన తణుకు టౌన్ సిఐ నాగరాజు. వచ్చే వర్షాకాలంలో నందమూరి అక్విడేట్ వద్ద పూడికను తొలగించాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన తాడేపల్లిగూడెం జనసేన అభ్యర్థి బులిశెట్టి. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో గ్రామ దేవతలకు 1008 కలశాలతో జలాభిషేకం పాల్గొన్న భక్తులు. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న గోదావరి జిల్లాల ప్రజలు, 7 ప్రదక్షిణలతో మొక్కులు తీర్చుకున్న ప్రజలు. 4వ తేదీ కౌంటింగ్ ప్రాంతంలో పటిష్టవంతమైన భద్రతా ఏర్పాట్లు వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అలరించిన వసంతోత్సవాలు. విద్యా ప్రతిభను పెంపొందించుకునేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో చేరాలి. జంగారెడ్డిగూడెంలో విద్యార్థులకు హితవు పలికిన కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ భాస్కర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.